మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా నన్ను చెబితే చిన్న సాక్షి చెప్తున్నాను. నాకు దేవుడు ఎంతో మేలు చేశాడు. గత 3 నెలల నుంచి అన్నకి ఏమంది అసలు తెలవదు. ఈ నెలలోనే కొంచెం బాగున్నాను. అందరూ కూడా నేనైతే సరిపోయిన అనుకున్నాను. నాపై నన్ను దేవుడు కాపాడాడు. సాక్ష్యం చెప్పాలనుకున్నాను. జూలై 8 నుంచి ఎప్పుడు వరకు 3 నెలలు కంప్లీట్ అయింది. అయితే నాకు అసలేమో 2 నెలలు అయితే 1.5 ఐసీయూలో ఉన్నాను. 16 రోజులు అసలు ఇంటికి వచ్చాక కూడా నాకేమైందో తెలదు. అసలు దేవుడు నన్ను బతికించాడు. అది 5 సాక్షులు చెప్పాలనుకున్నాను. 5 చేసిన క్రియలు దోచుకొనక నేను చెప్తున్నాను. అయితే నా పట్ల దేవుడు అని ఎన్నో మేలు చేశాడు. నా శరీరంలో అంత ముట్టాడు. ఆయన ముట్టినట్టే నాలో అయితే ఎవరో వస్త్రంతో వచ్చి తాకినట్టయింది. అయితే దేవుడిని చూడలేదు. అయినా నా పట్ల దేవుడు కనుక జాలి దయ ఉంది కాబట్టి నాకు ఇచ్చాడు దేవుడు. ఈ సంవత్సరం వాగ్దానం అయితే 20, 30, 10 కూడా వచ్చాడు. ఈ గాయకులు మానిపెట్టను నిన్ను స్వస్థపడి ఏ గవర్నమెంట్ వచ్చింది. అసలైతే 20 వస్తే అందరూ అనుకున్నట్టుగా నేను కొత్తలు భయపడ్డాను. వాగ్దానం అప్పుడు అందరూ చాలామంది స్వర్ణాంటి అయితే చెప్పింది నాన్నగారికి వచ్చిన దానికి ఇది మీద రాకూడదు ఎందుకమ్మా అన్నాను. సరిపోతుందా అసలు అంది. నేనైతే ఈజీగా తీసుకున్నాను. అయితే తర్వాత మళ్ళీ నేను ఇవన్నీ జరుగుతుంది. నా జీవితం ఎంతో మీరు ఆయనకే రెండోసారి అసలు అనుకోలేదు. నేను బతుకుతాను అనుకోలేదు. దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాను. నేను ఆయనకి చేస్తున్నాను. అందుకే దేవదనం కూడా నా శక్తిని ఆరోగ్యం చేశాను. ఈరోజైతే మధ్యాహ్నం పడుకుంటూ అయినా ప్రార్థన చేశాను. సైకిల్ ఇంకా బాగా రావాలి ప్రభా అని చేసుకున్నాను. అన్నీ బాగా వచ్చాయి. మెస్సి సిస్టర్ ఆశ్చర్యపోయి ఆవిడ కూడా బాగా చేశారు. నేనైతే దేవుడి దేవాన్ని అన్నాను, నవ్వుతూ అన్నాను. డాక్టర్లు అయితే అసలు ఓప్లెస్ అన్నాను. అయితే సెకండ్ టైం వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి ప్రశాంతిగా వచ్చారండి. అది హాస్పిటల్లో సులువుగా ప్రాణం చేశాక అప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యపోయింది. కేనా గారు, వందన గారు, ప్రశాంత్ గారే ఆశ్చర్యపోయింది. అయితే లేట్ చేస్తుంది అని ప్రశాంత్ గారు చెప్పారు. అయినా కొన్నాడు డాక్టర్ అని ఉన్నారు వేరే కానీ. తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఆయన కలిసాము. ఆయన అన్నాడు
మీరు ప్రశాంతి గారు చెప్తారు. నేను నన్ను సినిమాలు చూడమన్నాను, మూవీస్ కానీ అయితే మూవీస్ కానీ టీవీ అన్నా చూడమన్నారు. ప్రశాంతి గారు అయితే చూడడు అన్నాడు, ప్రేయర్ అన్నారు. డాక్టర్ గారిని మీ నవ్వు బాగుంది అన్నారు. నేను ఎన్నో చూపు చేశాను, ఏమైంది తెలవదు. ఆయన చెప్పారు, ఆయన డాక్టర్ గారు అన్నారు అలాగని. అప్పుడు ఆనందం వేసింది. గారు అయితే నేను ప్రైజ్ రాడ్ అన్నాను, వందనాలు అన్నాను, థ్యాంక్ యూ మేడం అన్నాను. ఆవిడ విజయకి చెప్పు ఆయనే బాగు తీసాడు. అప్పుడు కనపరిచాడు దేవుడు అని అనుకున్నాను. దేవుడి నామం అక్కడ కూడా కనపరుస్తుంది అనుకున్నాను. ప్రతి చోట అందరం నన్ను చూసి ఆశ్చర్యపోయి ప్రతి డాక్టర్ గారు కూడా మెచ్చుకున్నారు. అన్ని రిపోర్ట్లు నార్మల్ రావడంతో ఎంత గొప్ప విషయమని వాళ్ళ చెప్పుకుంటూ విన్నాను. నేను అన్నీ విన్నాను. అయితే స్పీకింగ్ కాల్ లేకుండా ఉండగలుగా అన్నాడు గారు. ప్రశాంతి ఉంటానండి, ఎలాగోలా ఉన్నాను. నవ్వి మీకేం కాదు, ధైర్యంగా ఉన్నాను. మొన్న ఆవిడ వచ్చినప్పుడైతే 1000 కూడా దాటలేదు బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అప్పుడు చూపేనకి చేస్తున్నాను. వద్దు మేడం అన్నాను. నీ కొడుకు డబ్బులు అయిపోతుంది, ఖర్చు అవుతుంది, మీరు ఆలోచించండి నవ్వుతూ అన్నారు. అప్పుడు మీరు వచ్చేసరికి దేవుడు అంటున్నారు, మీ దేవుడిని అడగన్నాను. ఆవిడ నవ్వుతూ అన్నది. అప్పుడు మీరు వచ్చేసరికి వారం తప్పనిసరిగా చేస్తాను, మా దేవుడే చేస్తాను అన్నాను. నవ్వుతూ మీరు విదేశం చేయని ముందు ఆ తర్వాత దేవుడు అంది. అయితే నేను ఒప్పుకోలేదు, దేవుడే నా సహాయం చేస్తాను అన్నాను. అన్ని చోట్ల కూడా దేవుడు ఎంతగానో నన్ను ఆదరించాడు. సునులు బాబు అయితే రోజు డైలీ వచ్చి ప్రేర్ చేస్తూనే ఉన్నాడు. పాలు కూడా రోజు కూడా అలాగే వచ్చింది. రోజైతే వచ్చినాడు కానీ వాళ్ళ బంధువులు కూడా పాలు వాళ్ళ బంధువులు కూడా బాగుపడుతుంది. ఏం కోరి అయితే జాగం వల్ల అయితే వాళ్ళ అత్తగారు కూడా అన్నీ బాగున్నాయి. అమ్మ దేవుడే మర్చిస్తాడు అన్నీ నవ్వుకున్నాను. అన్ని సాక్షులు ఇంకా చెప్పాలని ఉంది కానీ నా కల్లో అనేక మంది జరిగింది. నేను కోరుకున్నాను. అయితే నా పట్ల అనేకమైన మేలు చేశాను. అయితే సారా అయితే ఆదిని బాబు అయినా చిత్తలేని చింతలేనా ఎంతగానో నా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మొన్న అయితే గ్రానీకి బాగుండాలి అని ప్రార్థన చేసింది చింతలు. అప్పుడు అమాంతంగా బాగా చేశారు. సూపులన్నీ తీసేలో ప్రభు అని చేసింది. ఆ అమ్మాయికి ఎవరూ చెప్పలేదు. ఆ అమ్మాయిని బట్టి దేవుడు నాకు కనపరిచేలా అనుకున్నాను. అలాగే జరిగింది. ఆ రోజు అయితే వచ్చింది కానీ తర్వాత మళ్ళీ
వెనక్కి వచ్చేసినట్టు అనుకున్నాను. కానీ ఈరోజైతే ఒట్టుతండ్రులు ప్రార్థన చేసుకుని 1 అవర్ ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. దేవుడు నాకు అన్నీ గుర్తుకొచ్చినాయి. పౌలు శీలల గురించి గుర్తుకొచ్చి చెరసాలలో ఏమైపోరు అంటుండగా జైలాధికారి అడుగుతున్న మేము ఇక్కడ ఉన్నామని చెప్పాడు. అది గుర్తుకొచ్చింది. అప్పుడు దేవుడా అనుకున్నాను. అప్పుడు జైలాధికారి మాట్లాడుతూ డాక్టర్లు అందరూ మాట్లాడాలని చేశాను. తర్వాత ఈ ఢిల్లీ ప్రజలు మా ఊళ్ళో రక్షణ లేని వాళ్ళందరూ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మా సొంత అన్నయ్య చిన్నయ్య మారు మనసు లేదు, ఆ అబ్బాయి కూడా మారు మనసు లేదు. అయితే ప్రార్థన చేశాను. మా ఆడపడుచు ఆయన అందరూ కూడా చేస్తూనే ఉన్నాను. పెద్దని ఆవిడ కూడా చర్చికి వెళ్తలేదు. అయినా ఆవిడ చెప్తే అనుకున్నాను కానీ ఇంకా చెప్పలేదు. రేపు చెప్పాలనుకున్నాను. అందరూ నా వంతు చెప్పాలనుకున్నాయన్నీ దాచుకోకుండా చెప్పాలనుకుంటున్నాను. చిన్న సాక్ష్యం మీ అందరికి రచిత అయితే వెళ్తుంది. వాళ్ళు గీత లూసి అందరూ నా గురించి ఎంతగానో సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు నా గురించి. మీ అందరూ నా ప్రార్థన దేవుడు ఆలోచించారు. నా ప్రార్థన కూడా ఆలోచించారని నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటూ అన్నాను.